యాహ్! సో ఎప్పుడు స్టార్ట్ అయింది లైక్ నేను స్క్రీన్ మీద కనిపించాలి అనేది? ఏ ఏజ్‌లో? నాకు డైరెక్షన్ అంటే ఇష్టం అండి. ఆయన దగ్గరికి ఫస్ట్ నేను డైరెక్షన్ అనే వెళ్ళాను మా సార్ ఓకే. దగ్గరికి. యాక్టర్ కోసం, లేదు యాక్టింగ్ లేదు. కోసం కాదు. నో లేదు. డైరెక్టర్ నేను. డిప్లొమా ఫిల్మ్ టెక్నాలజీ అంటే డైరెక్షనే చేశాను. ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్షన్ అని చెప్పి అన్నాను. ఆయన ఏమన్నాడంటే ఫస్ట్ డైరెక్టర్ అవ్వాలంటే నువ్వు మంచి యాక్టర్ అవ్వాలిరా. సో ఏంటంటే నీకు ఆ యాక్టింగ్ వస్తే ఓకే. ఆయన ఇచ్చిన సజెషన్ మీకు. అంటే ఫస్ట్ ఏ డైరెక్టర్ కానీ ఫస్ట్ యాక్టింగ్ రావాలి కదా. అంటే ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నాను, నా పక్కన నా ఆర్టిస్ట్ నేను చెప్పుకోవాలి కదా, ఇలా పెట్టు, ఇలా చేయి, అలా చేయి. సో ఫస్ట్ నేను యాక్టర్ అయి ఉండాలి డైరెక్టర్ కన్నా ముందు. సో అది చెప్పాడు మాట. కరెక్టే కదా అని చెప్పని ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకుని దాని తర్వాత డైరెక్షన్. అప్పుడు ఆయన ఒకసారి కళ్ళు బాగా తిప్పుతున్నావు నువ్వు, సో యాక్టింగ్ ట్రై చేయి బాగానే ఉంటుంది అని చెప్పి అన్నది. అయినా లేదు, డైరెక్షన్ కోసమే తిరిగాను. తామడా మీడియా అప్పుడు. సో దాంట్లో పక్కింటి కుర్రాడు అని స్టార్ట్ చేశాను. సో అప్పుడు నేనే రాసుకుని నేనే ఇంకా ఏమో తెలియదు ఫ్లోలో అయిపోయింది, నేనే యాక్ట్ చేశాను. సో జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు అలా ఇప్పటివరకు. అంటే నేను ఏది ఇలా అవుతుంది అని వెళ్తే నాకు అవుతుంది, ఆ మూమెంట్లో అయిపోతుంది, వెళ్ళిపోతూ ఉంటాను అంతే ఫ్లోలో. యా అంతే, నేను ప్లాన్ చేస్తే అవ్వదు. లైక్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది బిగినింగ్ స్టేజ్ నుంచి? డైరెక్షన్ సైడ్ వెళ్తానంటే ఎవరు నమ్ముతారు? నమ్మలేదా? ఎవరు అంటే అంత ఈజీ కాదు కదా. అంటే ఈజీ కాదు కదా. అంటే ఎవరికైనా సరే నాట్ ఏ స్మాల్ జోక్ అది. అంటే వాళ్ళకి తెలుసు ఆ భయం, ఇది ఏమైపోతాడో ఏంటో. ఇది ఇక్కడ లక్కీ డ్రాలా ఉంటుంది, 10 మందిలో 2 కొడతారేమో జాబ్ పార్ట్. అదే చదువుకుంటే ఒక ప్యాకేజ్ తీసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకుని అతను పిల్లలు అనొచ్చు. సినిమాలు అంటున్నాడు ఏంటి అంటే బెంగ ఎవరికైనా ఉంటుంది కదా ఆబ్వియస్లీ. అలాంటిది. ఫాదర్ ఏం చేస్తుంటారు? రైల్వే కాంట్రాక్టర్ అనమాట. సాయి చంద్ర కన్స్ట్రక్షన్స్ అని ఒక కంపెనీ ఉంది. యా గుడ్. ఒక లారీ డ్రైవర్ నుంచి ఆయన పాపం ఆ రేంజ్ వరకు వచ్చారు. హ్యాపీ అంటే ఏ రేంజ్ కాదు, సెటిల్ చేశాడు పాపం. ఓకే. ఎప్పుడు మీరు మీ ఫాదర్ గురించి చెప్తూ ఉంటారు, ఏంటా బాండింగ్? అప్పట్లో తగిలిట్టేసుకునేవాడిని నేను మా డాడీని చిన్నప్పుడు. అమ్మ బూతులే చెదక్ కొట్టేసేవారు ఆయన. చదివేవాళ్ళం కాదు కదా. ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది అనమాట. అంటే బాగా ఏమర్థమవుతుంది? అర్థం అంటే నిజంగా అప్పుడు చాలా తిట్టుకునేవాడిని కదా. దాని తర్వాత అర్థమవుతుంది. అంటే మా డాడీ నాకేం పెద్ద డబ్బులు లేకపోతే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చాడని అర్థమైంది. అంటే కష్టపడడం ఎలా కష్టపడాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, డిసిప్లిన్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ నాకు ఎలా వచ్చినాయంటే మా డాడీ వల్లే కదా. తెలియకుండానే గుర్తొస్తూ ఉంటుంది అనమాట అది. సో నాకున్న పెద్ద డ్రీమ్ ఏం లేదు, మా డాడీని చాలా హ్యాపీగా చూడాలి ఎప్పుడు, అంతే అంతే. అమ్మగారు ఏమంటుంటారు? మా అమ్మ అండి, మా అమ్మగారు షీఈస్ హ్యాపీ. మా మమ్మీకి పెద్ద ఏదో పెద్ద అయిపోవాలి, డైరెక్టర్ అయిపోవాలి, హీరో అయిపోవాలి అలాంటిది ఏం కాదు. తిన్నాడా లేదా, బాగానే ఉన్నాడా లేదా, అంతే. మీకు సిస్టర్ కదా, చెల్లి అక్క? లేదు, చెల్లి. మ్యారీడ్. లైక్ చాలా కాలం అయిందా మ్యారేజ్ అయ్యి? చాలా 10 years అవుతుంది. ఓకే ఓకే. మా సైడ్ చాలా ఫాస్ట్గా చేస్తారు పెళ్ళిళ్ళు. సో అలాగే